ఉద్యమం సమయం నుంచే గులాబీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారాయన. వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు బ్యాక్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాంటి ఆయన 2019లో అనుకోకుండా చేవెళ్ల బరిలో నిలిచారు. వచ్చి రావటంతోనే చేవెళ్ల ఎంపీగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరి మరోసారి విజయ ఢంకా మోగించేందుకు సై అంటున్న ఆ నాయకుడే గడ్డం రంజిత్ రెడ్డి. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెళ్ళ పులిబిడ్డో అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే. గడ్డం రంజిత్ రెడ్డి పేరు చెప్పగానే చిరునవ్వుతో కనిపించే ఆయన ముఖమే గుర్తుకొస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయన కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. ఎవరిని పల్లెత్తు మాట కూడా అనకుండా అన్ని వర్గాలను కలుపుకుపోయే నాయకుడిగా రంజిత్ రెడ్డికి పేరుంది. ప్రజల కోసం ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ముందుండే సమర్థత గల నాయకుడు ఆయన. అందుకే బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పెద్దలు ఆయనకు పిలిచి మరీ టికెట్ ఇచ్చారనేది టాక్ ఉంది. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెళ్ళ పులిబిడ్డో అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే. వాస్తవానికి రంజిత్ రెడ్డి గులాబీ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఉద్యమ సమయం నుంచే పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. కష్ట సమయంలోనూ ఆ పార్టీకి అండగా ఉన్నారు. అందుకే రంజిత్ రెడ్డికి 2019లో కేసీఆర్ పిలిచి మరీ చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో చేవెళ్ల ఎంపీ స్థానం తనకు కొత్త అయినప్పటికీ తన శక్తి యుక్తులతో విజయ ఢంకా మోగించి తన సత్తా చాటారు రంజిత్ రెడ్డి. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెళ్ళ పులిబిడ్డో అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే. రంజిత్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా కాదు. అయినప్పటికీ రంగారెడ్డి జిల్లాను సొంత జిల్లా కంటే ఎక్కువగా చూసుకున్నారు ఆయన. ఎంపీగా అద్భుతమైన పనితీరు అందరినీ ఆకట్టుకున్నాయి. వచ్చిన 5 ఏళ్లలోనే జిల్లాపై పూర్తిగా పట్టు సాధించారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న హేమా హేమిలకు ధీటుగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. వర్గాలుగా విడిపోయి ఉండే గులాబీ పార్టీలో అందరినీ కలుపుకుని పోయే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు రంజిత్ రెడ్డి. అందుకే రంజిత్ రెడ్డి అందరి వాడిగా పేరు తెచ్చుకున్నారు. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెళ్ళ పులిబిడ్డో అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే. రంజిత్ రెడ్డి వ్యాపార రంగం నుంచి వచ్చినప్పటికీ ప్రజాసేవే పరమావధిగా భావిస్తారు. ప్రజలకు ఏం కావాలన్నా ఒక్క ఫోన్ దూరంలో ఉంటారు. ఈ మంచి గుణం వల్లే చేవెళ్ల ఎంపీ స్థానంలో పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఎమ్మెల్యే కంటే రంజిత్ రెడ్డి ప్రజలతో అనునిత్యం టచ్లో ఉంటారన్న టాక్ ఏర్పడడానికి కారణం అదే. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెళ్ళ పులిబిడ్డో అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే. పార్టీలకు అతీతంగా రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మంచి పరిచయాలున్నాయి. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అనుచరులు కేడర్ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. కానీ రంజిత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీ చేయడానికే ఆసక్తి చూపారు. ప్రజల కోసం ఎంత కష్టించి పనిచేసినప్పటికీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం ఆయన సమర్థతను గుర్తించలేదు. ఆయనకు తగిన గుర్తింపు దక్కలేదని ఆయన అనుచరులు ఇప్పటికీ చెబుతుంటారు. అందుకే ఎంపీ టికెట్ మరోసారి ఇస్తామని బీఆర్ఎస్ పెద్దలు చెప్పినప్పటికీ దాన్ని వదులుకుని మరీ ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ లో చేరారు రంజిత్ రెడ్డి. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెళ్ళ పులిబిడ్డో అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే. రంజిత్ రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఉన్న పరిచయాల దృష్ట్యా బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఆయన్నే సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఎలాగూ కాంగ్రెస్ పవర్లో ఉండనే ఉంది. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలంతా రేవంత్ రెడ్డిని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. హస్తం పార్టీకి గట్టి ఓట్ బ్యాక్ ఉండడం, అటు బీఆర్ఎస్ నేతలు క్యాడర్ కూడా రంజిత్ రెడ్డి వైపే ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇలా ఏ రకంగా చూసినా రంజిత్ రెడ్డికి విజయావకాశాలున్నాయన్న టాక్ ఎంతో బలంగా వినిపిస్తుంది. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెళ్ళ పులిబిడ్డో అన్న రంజిత్ అన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న రంజిత్ రెడ్డికి గ్రౌండ్ లెవెల్లో అంతా కలిసి వస్తుంది. ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. ప్రజలను కలుస్తూ వారి బాగోగులు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
క్యాంపెయిన్లో ప్రతి చోట ఆయన అద్భుత స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమన్న మాట కాంగ్రెస్ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తుంది. చేవేళ్ల ఎంపీ స్థానంలో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ జెండా ఎగరేసి తీరుతారని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అదిగో కదిలిండో అదిగో కదిలిండో అదిగో చూడర చేవెల్లా పులి బిడ్డో అన్న రంజితన్న నడియాడిన గడ్డ చేతి గుర్తుకే